పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో అడ్డపులిసిల వద్ద నిర్వహించిన 768 టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ 2017లో ప్రారంభమైన ఈ పథకంలో నిర్మాణం పూర్తయిన ఇల్లు ఇప్పటికీ అప్పగించకపోవటం అన్యాయమని విమర్శించారు. మిగిలిన లబ్ధిదారులు చెల్లించిన షేర్ క్యాపిటల్ను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని, ఈ సమస్యపై ఈ నెల 25 నుంచి 28 వరకు ప్రచార యాత్ర 31న మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరాల్లో ఇప్పటికీ 90% పని పూర్తయింది. అయినా ఈ 9 సంవత్సరాల్లో లబ్ధిదారులకి ఇళ్ళకే పోతుంది. కాబట్టి 90% పనులు పూర్తయిన టిడ్కో ఇళ్ళని వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత పని పూర్తయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అన్యాయం. కాబట్టి వెంటనే ఇల్లు పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించాలి, కరెంటు సదుపాయం పూర్తి స్థాయిలో ఇల్లు టిడ్కో ఇల్లునే పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ రేపటి నుండి పట్టణంలో పేదలందరినీ కదిలించి పాదయాత్రలు చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి ఈ సందర్భంగా సిద్ధపడుతుందని తెలియజేస్తున్నాం.